ఎల్లమ్మకుంటలో జరిగినటువంటి మీటింగ్లో మా శ్రీహరిని గెలిపించండి, ఖచ్చితంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నాది అని గట్టిగా చెప్పినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు మక్తల్ నియోజకవర్గంలో ఊహించని విధంగా కనివిని ఎరగని విధంగా దాదాపు రోడ్లు కావచ్చు, లైనింగ్స్ కావచ్చు, కొత్త సబ్ స్టేషన్లు కావచ్చు, 132 kV సబ్ స్టేషన్ కావచ్చు, సంగంబండ జూరాల డ్యామ్లకు సంబంధించిన అవుట్ కెనాల్స్ లైనింగ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, లేదా గ్రౌండ్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కావచ్చు, నాన్పేట్ రోడ్ 210 కోట్లు కావచ్చు, అన్నీ కలిపితే అసలు ఊహించనికనే ఒక కొత్త ధనం అనిపిస్తూ ఉంది. దాదాపు 1000 కోట్ల పైబడి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ఇచ్చేస్తున్న మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా కృతజ్ఞతతో ఘనంగా స్వాగతం పలకడం ఒక్కటే కాకుండా ఆయన ఈ నియోజకవర్గానికి రాష్ట్రానికి ఏ దిశానిర్దేశం చేస్తారో ఆ దిశానిర్దేశం ప్రకారంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అభివృద్ధి ప్రదాత మన రేవంత్ రెడ్డి గారి సభను విజయవంతం చేయవలసిందిగా అందరి నియోజకవర్గ ప్రజలందరితో కోరుకుంటూ, ముఖ్య నాయకులతో కోరుకుంటూ, కార్యకర్తలు కోరుకుంటూ ఖచ్చితంగా ఒక విషయం మాత్రం చెబుతా, ఎవరు ఊహించలే. దాదాపు నాకు కూడా 53 సంవత్సరాలు, ఇప్పుడు నాకు ఊహ తెలిసిన 30 సంవత్సరాలు అంతకంటే ముందు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి. ఏమి నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఆ ప్రాంతం అంతా నీళ్ళు ఇవ్వాలని ఏ ఒక్కరూ సాహసం చేయలే. మన బిడ్డ, మన ఉమ్మడి పాలమూరు బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయింది కాబట్టి, నాన్పేట్ జిల్లా శాసనసభ్యుడు ముఖ్యమంత్రి అయింది కాబట్టే ఈరోజు అసలు ఊహలకు అందని విధంగా 4600 కోట్ల రూపాయలతో నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకం కాదు అన్నా, మా ప్రాంతం కింద నీళ్ళు తీసుకుపోతా ఉన్నాం, మా ప్రాంతం పేరు కూడా శాశ్వతంగా ఉండాలంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా గజిట్లో జీవో ఇచ్చి మక్తల్ నాన్పేట్ కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 5000 కోట్ల రూపాయలు దాదాపు పెట్టి దాదాపు 36,000 ఎకరాలకు నీళ్ళిచ్చినటువంటి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇది వినడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ప్రాక్టికల్గా భారతదేశంలో సమైక్యాంధ్రలో తెలంగాణలో మొదటిసారి రైతును కూడా ఆదుకోవడానికి 14 లక్షలతో పాటు అదనంగా 6 లక్షలు ఇచ్చి 20 లక్షల కాంపెన్సేషన్ ఇచ్చి రైతులను ఆదుకునేటువంటి ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆయన రేపు మధ్యాహ్నం 1 గంటలకు చాపర్లో ఆత్మకూరుకు వచ్చి ఆత్మకూరులో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎవరికి ఆలోచనలకు కూడా తట్టలే. జూరాల మీద బ్రిడ్జ్ కట్టడం వల్ల గద్వాల మున్సిపాలిటీకి, ఆత్మకూరు మున్సిపాలిటీకి 29 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుందని, తద్వారా ఆత్మకూరు ట్రాన్స్పోర్టేషన్లో వెహికల్స్ పెరిగి ఆ ప్రాంత అభివృద్ధి నోచుకుంటుంది. అదొక్కటే కాకుండా ఎన్నడూ కూడా దవాఖానా దిక్కు చూడండి, ఆత్మకూరులో 50 పడకల ఆసుపత్రికి ఇనాగ్రేషన్ చేయడానికి వస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని ముగించుకొని 2:30 ప్రాంతంలో మక్తల్లో ఇక్కడ హెలిప్యాడ్ దిగి ఇక్కడ నుంచి శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని వీలైతే కోనేరు సందర్శించి వచ్చి ఈ శంకుస్థాపనలన్నీ కూడా దాదాపు 7-8 శంకుస్థాపనలు దాదాపు 2 కలిపి 1000 కోట్ల రూపాయల శంకుస్థాపనకు ఇచ్చేస్తున్నారు. కాబట్టి మీడియా మాధ్యమాల ద్వారా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి లక్షలాది ప్రజానికానికి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు, రేవంత్ అన్న అభిమానులకు అందరికీ కూడా ఈ సభ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.